కాశ్మీర్కి సంబంధించి నిన్ననే ఒక వీడియో నేను ప్రొజెక్ట్ చేశాను. ఏదైతే ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారు చెప్పినటువంటి హామీలు ఏమని అంటే ప్రత్యేకించి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తుందట, తర్వాత పాకిస్తాన్తో చర్చలు జరుపుతుందంట. ఇదంతా వాస్తవంగా దేశ ద్రోహం చేస్తానని చెప్తోంది, దేశం నుండి కాశ్మీర్ని విడగొడతానని చెప్తోంది. ఇలాంటి దరిద్రం అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఆవిడ అకస్మాత్తుగా పోటీ నుంచి పక్కకు తప్పుకుంది. ఎందుకయ్యా అంటే దట్ ఈజ్ మోడీ యాక్ట్. ఆర్టికల్ 370 తర్వాత మోడీ వేసిన స్కెచ్ ఈవిడికి అర్థం కాల. ఈవిడిచ్చిన ఈ హామీల లిస్టు చూశాక వాళ్ళ లాయర్లు చెప్పారు ఇదేది మనం చేయలేం, అనవసరమైనటువంటి గేమ్ అని. అదేంటి అంటే స్టేట్హుడ్ అంటే రాష్ట్ర హోదా ఉన్నప్పుడు మనం అట్లాంటిది ఏదైనా మాట్లాడ కుదరదు. ఇంకోటి అక్కడ ఇతర దేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపడానికి గతంలో ఉన్న ఆర్టికల్ 370 ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పించి రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఏం చేయలేం. ఇంకా ఈ ఏడాది ఎన్నికలు జరిపితే వచ్చే నెలలో ఇంకా 4.5 ఏళ్ల పాటు కేంద్రంలో వీళ్ళే ఉంటారు అధికారులు, 4 సంవత్సరాలు 10 నెలలు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు కాబట్టి అక్కడ ఏం చేయలేం. ఇంకొక కాన్సెప్ట్ ఏముంది అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటి 1200 మంది ఉగ్రవాదుల్ని భారతదేశంలో విధ్వంసాలు సృష్టించి అరాచకాలు చేసి వెధవల్ని కాపాడుకుంటూ వచ్చి రాళ్ళేసిన వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ వాళ్ళని విడుదల చేసింది ముఫ్తీ మహమ్మద్ సయీద్. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఉండి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. ఆ కారణంగానే భారతీయ జనతా పార్టీ ఆ రోజున ముఫ్తీని వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి అడుగు పడుతోంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు అదేం చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ తరహా అధికారాలు అక్కడ ఇచ్చారు. శాంతి భద్రతలని పోలీసుల యొక్క లీడర్షిప్ అంతా కూడా అక్కడ గవర్నర్ చేతికి ఇచ్చారు, లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి ఇచ్చారు. కాబట్టి ఈవిడ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం వీల్లేదు. అంటే మోడీ పకడ్బందీగా ముందుగానే ప్లాన్ చేశాడన్నటువంటి విషయం వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది.